నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదా? లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇదే కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా నో చెప్పినట్టు తెలుస్తోంది. ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు అంటున్నారు. ఈ మద్యం స్కామ్ లో మిథున్ రెడ్డికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా ఇప్పటికే అధికారులు సేకరించిన నేపథ్యంలో మరి ఆయన్ను ఎప్పటికీ పట్టుకునే అవకాశం ఉంది. మరి ఈ కేసులో ఆయన పాత్ర ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్కి పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తుంది. కానీ ఆయన ఇప్పటికే 3 రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళే ఈ ముందస్తు బెయిల్ అప్లై చేశారంటున్నారు. సో అసలు ఆయన దొరికే ఛాన్స్ ఉందంటారా మిథున్ రెడ్డి గారు? అండ్ ముఖ్యంగా ఆయనకి దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఆయనకి వ్యతిరేకంగా అధికారులు సేకరించడం కూడా జరిగిన నేపథ్యంలో మరి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసు ఏ మలుపు తిరగబోతుందంటారు? అంటే దొరికే ఛాన్స్ ఉంది కదా, దొరికే ఛాన్స్ ఉంటుందా అని అడుగుతున్నారంటే అడిగిపోతాడు. ఎంత దూరం పోతారు? ఇప్పుడు మనం చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోవాలని చూశారు. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పోవాలని చూస్తే పట్టుకొచ్చారు. ఎవరిని వదిలేస్తారు? ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి నేరాలు అలాంటివి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటిదాకా పాత్రధారులు అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో సూత్రధారుల అరెస్టు ప్రారంభమైంది. ఇప్పుడు మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి. ఈ లిక్కర్ స్కామ్ ఆది నుంచి అంతం వరకు అతనే ప్రధాన పాత్ర. మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అయితే అసలు మాస్టర్ జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి, అంతిమ లబ్ధిదారు అన్నమాట. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి ఎలా దొరికాడు ఇందులో? ఈ కేసులో మనీ ట్రయల్ ఎలా ఫిక్స్ అయిందంటే, మొదట వీళ్ళు సమావేశం ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్, రెండవ సమావేశం విజయవాడ విజయసాయిరెడ్డి విల్లా. వీళ్ళు లిక్కర్ పాలసీ డిజైన్ చేస్తున్నామన్నారు. వీళ్ళు పాలసీ డిజైన్ కాదు, వీళ్ళది ఏంటిది? కిక్ బ్యాక్స్ పాలసీ. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మిథున్ రెడ్డి, మీరు రాజకీయం చేయడానికి వచ్చారా, దోచుకోవడానికి వచ్చారా? ఇక్కడ దోపిడీ అనేదే వీళ్ళ రాజకీయం. ఇప్పుడు తండ్రి ఏమో మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడుకేమో ఎంపీగా. మిథున్ రెడ్డి ఇప్పుడు 3 సార్లు ఎంపీ గెలిచాడు రాజంపేట నియోజకవర్గం నుంచి. అదేమంటే నేను లోక్సభ సభ్యుడిని, నాకు ఈ స్కామ్కి సంబంధం ఏంటన్నాడు. మరి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఎవరిది? డికార్ట్ లాజిస్టిక్స్ ఎవరిది? డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి 5 కోట్లు మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి ఎందుకు వచ్చాయి? స్పష్టంగా కనపడుతోంది. అతనేంటి? ఆ తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఖరగ్పూర్ ఐఐటిలో చదువుకున్నాడిని దీంట్లో దించారు. అతనే ప్రధాన పాత్రధారిగా. అతనేంటి ఇప్పుడు ఇవాళ దుబాయ్లో గోల్డెన్ వీసా, అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద హోటల్ రెసిడెన్సీలో వాళ్ళకు ఒక ప్లాట్ 5801, అందుట్లో ఒక దగ్గర 7-8 మంది దాక్కున్నారని, అక్కడ ఆశ్రయం ఇచ్చారని. అదెవరు? అతను అక్కడ ఉన్నటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ శ్రవణరావు ప్లాట్ అని. ఇప్పుడు ఆ శ్రవణరావు కూడా దీనిలోకి వస్తున్నాడు. కొత్తగా మరొక క్యారెక్టర్ వచ్చింది, ఆకర్ష్ కృష్ణ. రేపు అతను పిలిచారు అతను కూడా విచారించడానికి. అంటే ఎవరి ఆకర్ష్ కృష్ణ అంటే మనం మొత్తం ఏ విధంగా పెనవేసిపోయాయో చూడండి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్, తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ స్కామ్, వాటి యొక్క సూత్రధారులందరికీ ఆశ్రయం దుబాయ్ డెన్. మిథున్ రెడ్డి ఆ 5 కోట్లు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి ఎలా వచ్చాయి అది చెప్పలేకపోయాడు, దాన్ని రుజువు చేసుకోలేకపోయాడు. అందుకే హైకోర్టు అతన్ని వెంటనే కస్టోడియల్ విచారణకి తీసుకోమంది. ఈ కేసులో ప్రైమా ఫెస్సీ ఉందని నిర్ధారించింది. విజయసాయిరెడ్డే చెప్పాడు కదా, ఏమని? వీళ్ళు 3 నా దగ్గరకు వచ్చారు వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు ఇప్పించమంటే నేను శరత్చంద్రారెడ్డి దగ్గర ఇప్పించాను అన్నాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అసలు ఈ 10 రోజులుగా ఎందుకని రావటం లేదు? ఆయన్ని సిట్ విచారణకు రమ్మని పిలిచినా రాలేదు. కారణం ఏంటి? అతను కూడా అరెస్ట్ అవుతానన్న భయంతో రావటం లేదా? తను సాక్షిగా వాంగ్మూలం ఇచ్చినాడు, మళ్ళా సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి వెనుకం చేశాడంటే మరికొన్ని ఆధారాలు విజయసాయిరెడ్డి సిట్ దగ్గర ఉన్నాయి. సిట్లో అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది విజయసాయిరెడ్డికి ఎంతెంత అమౌంట్ ఇచ్చారు అనేది కూడా కొత్తగా చెప్పిన నేపథ్యంలో అసలు ఇది లీక్ చేసిందే విజయసాయిరెడ్డి గారు. మరి ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయనకు ముందే తెలియకుండా లీక్ చేశారంటారా? ఇది అంటే ఇప్పుడు తనకొచ్చే వాటాలు వీళ్ళు ఇవ్వకుండా గండి కొట్టారన్న కక్షతో దీన్ని బయటపెట్టాడు. కసిరెడ్డి రాజు ప్రతి నెల 5 కోట్ల చొప్పున వీళ్ళకి ఇస్తున్నాడు. ఇందులో కొల్లగొట్టిన సొమ్ము ఇప్పుడు 10% వీళ్ళు పంచుకున్నది, 90% జగన్మోహన్ రెడ్డికి చేరిందన్నారు. ఇది దగ్గర ఏంటి 3,500 కోట్లు ఏమో ముడుపుల సొమ్ము పంపిణీలో వచ్చిన వాటాల తేడాల్లో
నీకు ఒకళ్ళ యొక్క గుట్టు ఇంకొకళ్ళు బయట పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు ఏది, ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు ఇవాళ కాకపోతే కొద్ది గంటల్లో అయినా ఆయన ఎక్కడికి పోతాడు, ఎంత దూరం పోతాడు, పట్టుకొస్తారు, జైల్లో వేస్తారు. మరి మిథున్ రెడ్డి వాస్తవాలు ఒప్పుకుంటాడా లేదా? అతను గనక మరి నిజాలు గనక చెబితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అంటే గతంలో ఒకసారి విచారణ పిలిచినప్పుడు కూడా ఆయన ఎలాంటి సహకారం అందించలేదు, మరి ఈసారి మాత్రం అందిస్తారని ఎలా అనుకోవచ్చు అంటారు? సహకారం అందించేలా చేసుకోవటమే దర్యాప్తు సంస్థల యొక్క పవర్. ఇప్పుడు వీళ్ళందరూ సహకారం అందించారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం సహకారం అందించాడు, ఏ విధంగా వీరంగం వేశాడు మనం చూసాం. హాస్పిటల్ దగ్గర చెలరేగిపోయాడు, కోర్టు దగ్గర, లేకపోతే మరి ఆ జైలుకి వెళ్తూ కూడా అతను సినిమా చూపించాడు. నేను బయటకు వస్తాను, బయటకు వచ్చిన వెంటనే మీ సిట్ కార్యాలయం ఎదురే ఇల్లు అద్దెకు తీసుకుంటాను. మరి మిథున్ రెడ్డి కూడా అదే వీరంగమా? ఇప్పుడు అరెస్ట్ చేస్తే అతను కూడా ఇదే మాటలు మాట్లాడతాడా? ఎందుకంటే ఇవాళ రామచంద్రారెడ్డి ఇతని తండ్రి అటు మంత్రిగా 7 సార్లు అతను శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వాడు. అంటే వీళ్ళు ఎంత దోపిడీకి అలవాటు పడ్డారు, అసలు దీనికి ఇంకా హద్దు అదుపు లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పారు కదా, మిథున్ రెడ్డి అమాయకుడు, మిథున్ రెడ్డికి అసలు ఏం తెలియదు, ఆయన ఎంపీగా ఉంటే అసలు దీనికి ఆయనకి ఏం సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అన్నట్టు. అంటే మాయగాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి అమాయకులే. ఇప్పుడు అమాయకుడు కానాడెవరు? అతనికి ఒకటి సపరేట్ డిక్షనరీ రాయాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి పదాలకు అర్థాలు ఎత్తుక్కోవాలంటే అందగాడు అంటే ఈ విధంగా అవినీతి మందగాడు అని అర్థం. ఎవరెంత చెడ్డ పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి అంతా నచ్చుతారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఇవాళ ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి అటు తండ్రేమో 100 ఎకరాల అటవీ భూముల కబ్జా, మైనింగ్ స్కాముల్లో మొలలోతు కూరుకుపోయారు. మీరే మంత్రిగా ఉంటారు, మీరే కాంట్రాక్టులు చేసుకుంటారు. అసలు పిఎల్ఆర్ కాంట్రాక్ట్స్ అనేది మనం చూసాం, అన్ని పనులు వాళ్ళే కాంట్రాక్టులు చేశారు, 1000 కోట్లు. ఎక్కడ తెలంగాణలో కేసీఆర్ హయాంలో కూడా కాంట్రాక్ట్ పనులు వీళ్ళకే. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి? మిథున్ రెడ్డి అరెస్టు తరువాత మరి నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు? ఎందుకంటే A1 ఇందులో అతను ఉన్నాడు. ఆగస్టు 28 జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా? అంటే నెక్స్ట్ అరెస్ట్ అతను పెళ్లి రోజు జైల్లోనేనా, లేదు పుట్టినరోజు జైల్లోనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, మరి పుట్టినరోజు నాడే రఘురామకృష్ణరాజును ఎవరిని అరెస్ట్ చేశారన్నారు, లేకపోతే పెళ్లి రోజు చంద్రబాబుని జైల్లో చేసుకునేలాగా చేశాడన్నారు. ఇప్పుడు కర్మ బూమ్రాంగ్సా? అంటే సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి అధికారులకు సహకరిస్తారన్న ఉద్దేశం అయితే ఇటు ప్రజల్లోనూ ఎవరిలోనూ లేదు. కానీ విజయసాయిరెడ్డి గారి విషయానికి వస్తే మాత్రం మీరు అన్నారు ఇప్పుడు తను జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి భయపడుతున్నారు అని. అంటే విజయసాయిరెడ్డి గారు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆయన విచారణకు రావాలి. ఐదర్ ఆయన నిజం ఒప్పుకొని అప్రూవర్గా మారాలి, లేదు అంటే శిక్ష అనుభవించాలి. సో శిక్ష అనుభవించే ఆలోచన ఆయనకి ఎలాగూ ఉండదు కాబట్టి మరి అప్రూవర్గా మారితే మాత్రం అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఎంక్వైరీ కన్నా పిలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. సో ఇదంతవరకు అంటే జనరల్గా ఈ నిందితులందరినీ కూడా సిట్టు దర్యాప్తు చేసే విధానం, సిట్టే కాదు ఏ దర్యాప్తు సంస్థ అయినా ఏం చేస్తుంది, విడివిడిగా విచారిస్తుంది, తర్వాత కలిపి కూర్చోబెట్టి విచారిస్తుంది. మనం చూసాం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే అతను ఎవరు బాలాజీ గోయిందప్ప, ముగ్గురిని కలిపి విచారించారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 50 లక్షలు నెలకు అందాయి. ఎవరికి? ధనుంజయ రెడ్డికి. లేకపోతే ఒక్కొక్కరికి 20 లక్షలు అందాయి. ఇతనెవరు? కృష్ణమోహన్ రెడ్డికి. ఒక్కొక్కడు ఎవరిని కదిలించినా నీకు ఇందులో మరి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినపడుతోంది. అతనికి కూడా ఈ లిక్కర్ సొమ్ము నెలకు 50 లక్షలు అందించారంటున్నారు. అంటే ప్రతి ఒక్కడు ఇందులో తిలా పాపం తలా పిడికెడు పాపం. ఇక్కడేంటి? తిలా మద్యం తలా పిడికెడు వీళ్ళు తిన్నటువంటి నేపథ్యంలో మొత్తం కక్కించాల్సిందే. ఎందుకంటే ఇది ప్రజల రక్తపు కూడి తిన్నారు. 30,000 మంది చనిపోయినటువంటి కేసులో, లక్షల మంది కిడ్నీసు లివరు దెబ్బతిన్నటువంటి కేసులో వీళ్ళు అమ్మింది మద్యం కాదు, కాలకూట విషం అమ్మారు. అసలు ఈ కేసులో అవినీతి ఎంత మేర అనేది అసలు అంతుపట్టలేదు. 3,500 కోట్లు అనేది కేవలం ముడుపులే దొరికాయి. ఎవరెవరి ఖాతాల్లోకి ఎంత వెళ్ళాయి, నెలకెంత వసూలు చేశారు, ఎంత పంచుకున్నారు, ఎక్కడ మీటింగులు పెట్టారు, కమిషన్ ఎంత వసూలు చేశారు, డిస్టిలరీల యజమానులే చెప్పారు. విశాఖ డిస్టిలరీ యజమాని, లేకపోతే SPY డిస్టిలరీ యజమాని, వీళ్ళంతా 12% ఇచ్చాం, 20% ఇచ్చాం. చివరికి అసలు మా డిస్టిలరీలన్నీ వాళ్లే కబ్జా చేసి, వాళ్లే తయారు చేసి, వాళ్లే అమ్మారని చెప్పినటువంటి నేపథ్యంలో SPY డిస్టిలరీ ఇవాళ మిథున్ రెడ్డి కబ్జా చేశాడన్నారు. విశాఖ డిస్టిలరీ విజయసాయిరెడ్డి కబ్జా చేశాడు, అదే ఆదాన్ డిస్టిలరీ అన్నారు.
అసలు ఆ లీలా డిస్టిలరీ ఎక్కడిది? తమిళనాడులో ఉన్నటువంటి డిస్టిలరీకి వీళ్ళు ఆర్డర్లు ఇవ్వడం ఏంటి? 452 కోట్లు ఒక లీలా డిస్టిలరీకి ఇచ్చారన్నారు, 1000 కోట్లు అదాన్ డిస్టిలరీకి ఇచ్చారన్నారు. ఈ మొత్తం ఇవాళ సిట్ పూర్తిగా వీళ్ళ చుట్టూ ఉచ్చుబన్నిన నేపథ్యంలో ఒక్కొక్క పందికొక్కు ఇవాళ ఆ ఉచ్చులో పడుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇవాళ మొత్తం వలబన్నారు, వాళ్ళు వచ్చి చిక్కుకున్నారు. అందుకే కోర్టులు కూడా ఇంత సీరియస్గా ఉన్నాయి. ఏది అవినీతి కుంభకోణాల పట్ల ఉపేక్షించడానికి ఇవాళ ఏ కోర్టు సిద్ధంగా లేదు. హైకోర్టుకి వెళ్ళినా అదే తీర్పు, సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే తీర్పు. ఇది చూసి ఇక జగన్మోహన్ రెడ్డి ఇక పేటరేగిపోతున్నాడు. ఏది ఇక అరుపులు, కేకలు, పెడబొబ్బలు మనం చూసాం, బూతులు, అసలు డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు లేకపోతే పరారీ అనుకోగానే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు మరి ఇంకేం డైవర్షన్ ఆడతాడో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.